ఏంట్రా వాసు, మీ అన్నయ్య అంతగా చెప్తుంటే ఇంకా ఆలోచిస్తావు? ఈ లోకంలో ఎవ్వరూ చేయని పని నిన్నొక్కడే చేయమంటలేదుగా. దయచేసి కుదరదని మాత్రం అనద్దు అల్లుడు గారు. ఈ ఇల్లు మీదనుకోండి, అయినా ఈ ప్రాణాలే మీరు దానం చేసినవి. ఇక ఏ అనుమానం మనసులో పెట్టుకోకుండా, వేరే మాట అనకుండా దయచేసి ఇక్కడే ఉంటానండి. ఉంటానని చెప్పరా? చెప్పరా? సరే, మీరంతా ఎంతగా చెప్తున్నారు కదా, మీ ఇష్ట ప్రకారమే ఉంటాను. సార్, ఇప్పుడు మీకు ఆనందమేగా? మీ అల్లుడు ఇల్లరికి ఉండడానికి ఒప్పుకున్నాడు. చాలా సంతోషంగా ఉంది గోపి. మొత్తానికి మీ తమ్ముడు మనస్సు మెత్తబడేలా మాట్లాడావు. చాలా థ్యాంక్స్ అయ్యా. భలేవారు సార్, నాకు థ్యాంక్స్ చెప్తారేంటండి? వాడు నా తమ్ముడు సార్. వాడెప్పుడు నా మాట కాదండు. బంగారం సార్ వాడు. బావా, చాలా ఆనందంగా ఉంది. ఒక్క కూతురే ఉండి నాలా అత్తవారింటికెళ్లే వాళ్ల మనసులో ఉండే బాధ చక్కగా చదివినట్టు మాట్లాడారు. నాకు మళ్లీ మా అమ్మా నాన్నలతో కలిసుండే భాగ్యం కలిగించారు. మీ రుణం నేను తీర్చుకోలేను బావా. చాలా చాలా థ్యాంక్స్. అయ్యో, ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? ఇది చాలా సంతోషంగా ఉండాల్సిన సందర్భం. నువ్వు అలా కన్నీళ్లు పెట్టుకోకూడదమ్మా. ఊరుకో రేవతి. అత్తమామలుగా మేమెంత బాగా చూసుకున్నా నీకు మీ అమ్మా నాన్నల మీద బెంగ అలాగే ఉంటుంది. ఈ రోజు నువ్వు వాళ్ళతో కలిసి ఉండే అదృష్టం దక్కింది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అసలు వాసుని అల్లుడుగానే అంగీకరించాలనుకున్న మీ నాన్న వాణ్ణి కొడుకులాగా తోడుండమనడం చాలా ఆనందంగా ఉంది. ఒరే వాసు, నేనిక్కడున్నాను, అమ్మా నాన్న అక్కడున్నారని అనుకోవద్దు. ఎక్కడున్నా అందరం కలిసిపోయామని ఆనందంగా ఉండు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోనన్నా. అమ్మా రేవతి, మరి మేము బయలుదేరతాము. సాయంత్రం వరకు ఉండి వెళ్ళొచ్చు కదా అత్తయ్య. ఈ శుభవార్త మీ మామయ్య గారితో చెప్పాలి కదమ్మా, అందుకే ఆరాటపడి వెళ్లేది. వస్తాను వదిన గారు. అన్నయ్య గారు, వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఒరే గోపి, నన్ను కాస్త ఇంటి దగ్గర దిగబెట్టరా. అలాగేనమ్మా. రా. వస్తామండి. వస్తాను సార్. మంచిది బాబు. వస్తానమ్మా. ఒరే వాసు, నీ ఆరోగ్యం జాగ్రత్తరా. వాసు, జాగ్రత్తరా. రారా. అమ్మ రేవతి, వాసుని తీసుకెళ్ళు. వాసు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమేవ్, వాళ్ళకేం కావాలో అన్ని జాగ్రత్తగా దగ్గర ఉండి చూసుకో. అలాగేనండి. Cheers. ఏంటి రంగన్న, మేమంతా సిప్ చేశాం, నువ్వేంటి గ్లాస్ ఎత్తి సిప్ చేయకుండా ఉన్నావు? అలా కాముగా ఉన్నావు, ఏమైంది రంగన్న? అయ్యో, ఏంటి రంగన్న ఇది? నీ కళ్ళలో నీళ్ళేంటి? నేను తట్టుకోలేను రంగన్న. ఎందుకా కన్నీళ్ళు? ఏమైందో చెప్పు రంగన్న. ఇవాళ మీ భాగ్యం అక్క నన్ను చీపురుతో కొట్టిందిరా. ఏంటి, భాగ్యం అక్క నిన్ను చీపురుతో కొట్టిందా? అవునరా. ఏంటి రంగన్న, దానికే అంత ఫీల్ అవ్వాలా? మామూలుగా అయితే ఫీల్ అయ్యేవాడిని కాదురా, ఇవాళ వేరు. ఇవాళ మా పెళ్లి రోజు, అందుకే బాధపడుతున్నాను. ఏంటి, ఈవేళ మీ పెళ్లి రోజా? అవునరా. అసలు పెళ్లి రోజు అంటే ఇద్దరు ఆనందంగా ఉండాలి కదన్నా, అలా ఎలా కొట్టిందన్నా? ఏం లేదురా, ఇవాళ మా పెళ్లి రోజని గోపి అర్చన మా కొత్త బట్టలు పెట్టారు. పెడితే ఆ కొత్త బట్టలు కట్టుకుని మేము చాలా సంతోషంగా ఉన్నానురా. గోపి అర్చనలు కూడా ఆశీర్వదించాం.
మహానందంగా ఉంది. సరే, ఆ సంతోషాన్ని మీ ఇద్దరితో కలిసి సెలబ్రేట్ చేసుకుందామని బడ్జెట్ కోసం ఆలోచిస్తున్నాను రా. ఇంతలో భాగ్యం బంగారం గొలుసు కనపడింది. కనిపిస్తే ఇంకేముంది, లుక్కు దాని మీద పడింది. ఏదో అవసరం తీరిపోతుంది కదా అని పట్టుకొస్తుంటే అది భాగ్యం కంట్లో పడింది. నేను దాని చేతికి చిక్కిపోయా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ఒళ్ళు వంచకుండా, చొక్కా నలక్కుండా, కష్టపడకుండా, చెమట చుక్క కారకుండా లక్షలు సంపాదించే ఐడియా నా దగ్గరుంది. ఏంటమ్మా అంత ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు? ఏంటో ఐడియా చెప్పు నాన్న. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. మీరు ఒకటిస్తే నేను 2 ఇస్తా, మీరు 10 ఇస్తే నేను 20 ఇస్తా, మీరు 1000 ఇస్తే 2000 ఇస్తా, మీరు 1,00,000 ఇస్తే 2 లక్షలు ఇస్తా. ఏంటి రంగన్న, ఇతను ఏదో చక్రవాట్లాగా కాయ రాజా కాయ అన్న టైపులో చెప్తున్నాడు. బ్రదర్, ఇంతకీ మ్యాటర్ ఏంటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. డబ్లింగ్ అనే మాట విన్నారా? విన్నాం, నోట్ల సంగతే కదా. అవును. అంటే దొంగ నోట్లా బ్రదర్? అలా అనకూడదన్నా. సేమ్ టు సేమ్ గవర్నమెంట్ నోటే. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. ఏం బాబు, మా మానాన్ని మేము ఏదో 2 పెగ్గులు కొట్టి కులాసాగా ఉన్నాం. మమ్మల్ని కటకటాల్లోకి నెట్టడానికి వచ్చావా? ముందు సీటు ఖాళీ చేయవయ్యా. ఖాళీ చేసి వెళ్ళు. నీ డబ్బులింగులేమొద్దు, లేకపోతే మేము డబ్బులు ధమాకా చూపిస్తాం. జై తడిపోచమ్మ గుడి లే ముందు. ఎందుకు బ్రదర్ అంత ఆవేశపడతావు? ఇప్పుడు చూడని నా కెపాసిటీ ఏంటో మీకే అర్థమవుతుంది. హలో బ్రదర్, ఎట్రా సార్? చెప్పండి సార్. మా నలుగురికి ఓ ఫుల్ పట్రా. ఏంటి, ఫుల్ కొట్టగలరు కదా? ఏంటి ఆలోచిస్తున్నారు? కొడతాం ఓకే కొడతాం. ఓకే, వెళ్ళి తీసుకురా, వెళ్ళు. అలాగే. ఇదిగో ఇప్పుడు ఇచ్చి పంపించిన నోటు అదే. మందు చిల్లర ఎలా వస్తుందో చూడండి, అప్పుడు నమ్ముతారు కదా. రంగా, ఇందులో ఏదో కిట్టుకుంది. నాకైతే ప్రాబ్లం అనిపిస్తుంది. దొరికామంటే మాత్రం మన కోసులు కదులుతాయి. రా వెళ్దాం. అయ్యో కూర్చోండి సార్, ముంతమ్మని అప్పుడు వెళ్ళిపోతున్నారు. ఇదిగో అన్న చిల్లర తీసుకో. అన్న వెళ్ళేటప్పుడు నాకు. అలాగే అలాగే వెళ్ళరా. నోటు మారింది, మందొచ్చింది, చిల్లర వచ్చింది. ఏంటయ్యా ఇది? చెప్పానుగా, గుర్తుపట్టడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడేమంటారు? ఇది బారు బాబు, ఏదో అడవుల్లో మారిపోయింది. అది అన్ని చోట్ల సాధ్యం కాదు. ఎక్కడైనా మార్చి చూపిస్తా, కావాలంటే నాతో రండి. ఏంటి ఆలోచన? ఇదిగో, లక్షలైనా కోట్లైనా మార్చేయచ్చు. ఎవ్వరికి అనుమానం రాదు. నేను గ్యారంటీ. లేదయ్యా, కష్టం. రోజు టీవీలో పేపర్లో ఇదే న్యూస్. మార్చటం అంత తేలిక కాదు. దేనికైనా తెలివి ఉండాలి బ్రదర్. ఇగో, ఆత్రం ఆవేశం ఉంటే దొరికిపోతాం. నాకు దీంట్లో ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. మా వృత్తి అది. చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇంతవరకు అనుమానమే రాలేదు. ఇక దొరకడం ఎక్కడా? చూడండి, ఈజీగా లక్షాధికారి కావాలంటే నా రూట్లోకి రండి. మీ ఫేట్ మారుతుంది. లేకపోతే మీ బతికిలా ప్లాట్ఫామే. ఏంట్రా పులి, వీడిని నమ్మి వీడి వెంట నడుద్దామా? తొందరగా లక్షాధికారి కావాలంటే ఇది తప్ప మరో దారి కనపట్టలేదన్నా. ఒప్పుగా అన్నా. ఇంకేంటి సార్ ఆలోచన? ఒప్పుకొని వస్తారా రారా? అన్నా, అక్క మొహం మీద డబ్బు కొమ్మరియాలన్నావు. పడ్డ అవమానానికి పగ తీర్చుకోవాలన్నావు. దానికి ఈ రూటే కరెక్ట్. ఓకే చెప్పన్నా. ఓకే చెప్పు రంగన్నా. ఓకే చెప్పు రంగన్నా. ఓకే చెప్పు రంగన్నా. ఓకే అయితే లేట్ ఎందుకు? Cheers! Excuse me, sir. Yes, Ram. Come in. Please sit down, Ram. Ram, today I want to take one final decision and sort out the things very immediately. అందుకే నేను రమ్మన్నాను. చెప్పండి సార్. You know, my best friend, Mr. Rakesh Sharma. మీకు ఆల్రెడీ ఒకసారి అతని గురించి చెప్పున్నాను, గుర్తుందా? ఎస్ సార్. మీరు వారు ఫారెన్ లో కలుసున్నారని అతనే కదా సార్? ఎస్, యూర్ రైట్. మేమిద్దరం అబ్రాడ్లో ఉన్నప్పుడు ఒక బిజినెస్ కలిసి చేద్దామని ప్లాన్ చేసాం.
ఆ తర్వాత ఆ విషయం నేను మర్చిపోయాను. కానీ మిస్టర్ శర్మ మర్చిపోలేదు. ఇప్పుడు ఇమీడియట్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని నాకు ఫోన్ చేసి నా అభిప్రాయం ఏంటని అడిగాడు. మంచిదే కదా సార్, స్టార్ట్ చేయండి. మంచిదే రామ్, కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటి సార్? రామ్, బాంబే మార్కెట్ చాలా పెద్దది, చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్ మధ్యలో స్ట్రగుల్ చేసి స్టాండ్ అవ్వాలంటే చాలా చాలా కష్టం. సర్వైవల్ కావడం అంత ఈజీ కాదు. దాని గురించి నా ఆలోచన. ఇదే విషయం గురించి నేను కావ్య డిస్కస్ చేశాం. మా ఇద్దరికి నీ పార్టిసిపేషన్ కూడా అవసరమని నేను ఫీల్ అయ్యాను. అందుకే నేను రమ్మన్నాను. నువ్వేమంటావు? సార్, దీని గురించి ప్రాబ్లం అనుకుంటే ఎలా సార్? కష్టపడితే డెఫినెట్గా నిలబడొచ్చు. ఎందుకంటే మన బిజినెస్కి హైదరాబాద్ కన్నా ముంబైయే కరెక్ట్ ప్లేస్. పైగా ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఎక్స్పాండ్ అవ్వచ్చు. అప్పుడు బిజినెస్ చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది. అప్పుడు మీ ఐడెంటిటీ కూడా పెరుగుతుంది సార్. యువర్ రైట్ రామ్. కావ్య కూడా ఇదే విషయం చెప్పింది. నేను కరెక్టే అని ఆలోచించాను. బట్ బాంబేలో బిజినెస్ చూసుకోవడానికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కావాలి. వేరే మనిషి ఎందుకు సార్? మీ ఫ్రెండ్ రాకేష్ శర్మ గారే ముంబైలో ఉన్నారు కదా. నో 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 రామ్, శర్మ ఇస్ వెరీ బిజీ. హీ హాజ్ నో టైమ్ టు అటెండ్ దిస్ బిజినెస్. అతను ఎక్కువ యూరోప్ కంట్రీస్లో ఉంటుంటాడు. ముంబైలో చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాడు. శర్మ నన్ను మీ బిజినెస్ నాతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. హీఈస్ ఓన్లీ స్లీపింగ్ పార్ట్నర్, అంతే. అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ మేనేజ్మెంట్ అంతా మనదే. సో నాకు ఈక్వలెంట్ ప్రొఫైల్ ఉన్న అక్కడ బిజినెస్ చూసుకునే వాళ్ళు కావాలి. అందుకే ఎవరిని అక్కడ ఉంచితే మంచిదని ఆలోచిస్తున్నాను. అదే మెయిన్ ప్రాబ్లం. ద పర్సన్ షుడ్ బి హై క్వాలిఫైడ్ అండ్ ఈ షుడ్ బి వెరీ క్యాలిక్యులేటివ్. ఏదైనా సమస్య వస్తే నా కోసం వెయిట్ చేయకుండా సెల్ఫ్ డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఉండాలి. అంతేకాదు, బిజినెస్ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉన్న మనిషే ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరున్నారని నా ఆలోచన. చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను, బట్ నా బుర్రకేం తట్టట్లేదు. ఎందుకు మల్స్ అంత ఆలోచన? మన రామ్ని బాంబే పంపిస్తే సరిపోతుంది కదా. రామా? అవును మల్స్, మీరు చెప్పే అన్ని క్వాలిటీస్ రామ్లో ఉన్నాయి. రామ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, పైగా బిజినెస్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. మీరు ఆఫీస్లో లేని సమయంలో తను బాగానే అడ్మినిస్ట్రేట్ చేస్తున్నాడు. హీ కెన్ మేనేజ్ ఆల్ ద థింగ్స్. మీకు నమ్మకమైన ఫ్రెండ్, వెరీ కాన్ఫిడెన్షియల్ మ్యాన్. కరెక్ట్గా చెప్పాలంటే ఇతను సింపుల్గా మీ జిరాక్స్ కాపీ అనొచ్చు. ఏమంటారు? ఇంత టాలెంటెడ్ పర్సన్ని ఇక్కడ ఉంచుకుని వేరే ఎవరిని ఆలోచించడం ఏంటి? నాకైతే రామ్నే బాంబే పంపిస్తే బాగుండనిపిస్తుంది. యా, యూర్ రైట్ కావ్య, బాగా చెప్పావు. ఎస్ రామ్, యూర్ ద రైట్ పర్సన్. ఏమంటావు? సార్, అది కాదు, నేను... నో 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 రామ్, ఇంక నువ్వేం చెప్పద్దు. నీకు ఇది మంచి ఆపర్చునిటీ. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఛాన్స్. ఎస్ అని చెప్పకుండా ఇంకా సారి ఇది అది అంటావేంటి? ఐ కెన్ అండర్స్టాండ్ ఈ ఫీలింగ్స్ రామ్. కొత్త మార్కెట్, పెద్ద మార్కెట్, హెవీ కాంపిటీషన్ ఎలా నేను చేయగలనే కదా. డోంట్ వరీ రామ్, నువ్వు చక్కగా మేనేజ్ చేయగలవు. నాకు నీ మీద 100% కాన్ఫిడెన్స్ ఉంది రామ్. సార్, అది... మల్స్, రామ్ టాలెంట్ గురించి మీకు తెలుసు కదా, మళ్ళీ అలా అంటారేంటి? ఓహో, కొత్త మనుషులు కొత్త ఏరియాని భయపడ్డానికి రామ్ బిజినెస్కి ఏమన్నా కొత్త ఏంటి? నాకు తెలిసినంత వరకు రామ్ చాలా ధైర్యవంతుడు, తెలివైనవాడు. ఏ సమస్యనైనా ఈజీగా సాల్వ్ చేయగలడు. నాకైతే బాంబే ఆఫీస్కి రామే సరైన పర్సన్ అనిపిస్తుంది. ఏంటి రామ్, టక్కును ఓకే అంటావనుకుంటే అలా ఆలోచిస్తున్నావేంటి? రామ్, బాంబే ఆఫీస్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ నీ ఒక్కడికే ఉంది. ఓకే చెప్పండి రామ్. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ కావ్య.
ఏ రామ్, నీకు ఓకే కదా? ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్. పెద్ద టెన్షన్ నుంచి రిలాక్స్ అయినట్టుంది. నేను ఇమీడియట్గా మిస్టర్ శర్మతో మాట్లాడి మిగతా విషయాల్లో ప్రొసీడ్ అయిపోమని చెప్తాను. నీ గురించి చెప్పేస్తా, ఓకేనా? రామ్, నేను నెక్స్ట్ వీక్ జర్మనీ వెళ్ళే విషయం ఏం చేస్తాం? అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయా? ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ సార్. దట్స్ గ్రేట్. కావ్య, ఈ డెసిషన్లో నీ కంట్రిబ్యూషన్ చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఐ కంగ్రాచులేట్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్సో. Oh my God, I have a very important meeting with Dual Core MD. Okay, I have to go. Ram, all the best for the Mumbai office. Okay? Thank you, sir. Bye.